హాయ్ హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బానస్ఫల్. సో ఈరోజు అయితే మనం కొత్త ప్రయోగంతో మేము ముందుకు వచ్చేసాం అనమాట. అదే వచ్చేసి పాల తాలికల పాయసం లేదా ఉండ్రాల పాయసం అని అంటారు. దాని గురించి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వీడియోలో ఉన్నట్టు ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, బెల్లం పాకం పెట్టేసుకోవాలి. అలాగే ఇంకో బౌల్లో పక్కన ఉప్పు ఇంకా బెల్లం వేసేసుకోవాలి. దాని తర్వాత ఇందాకలో ఉప్పు ఇంకా బెల్లం వేసుకున్న వాటర్లోనేమో మనం బియ్యం పిండిని చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. అది మెల్లిమెల్లి గట్టి పడుతుంటుంది మిక్స్ చేసే కొద్దీ. సో అలా మనం పిండి వేసుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని పాల తాలికల షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూస్తున్న టైప్గా చేసుకున్న తర్వాత కాగిన పాలలో వేసేసుకోవాలి. పాల తాలికలు ఇంకా సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత పక్కన పెట్టుకున్న బెల్లం పాకం అనేది దాంట్లో వేసుకొని మిక్స్ చేయొద్దు. అసలు మిక్స్ చేస్తే అవి ఇరిగిపోతాయి. మాకు ఎక్కడ రాంగ్ అయిందో తెలియదు. ఆ పాల తాలికలు అయితే మాకు ఇరిగిపోయినట్టు వచ్చాయి. మరి అవి ఏంటో మాకు అర్థం కాలేదు. మేము ఎక్కువ మిక్స్ కూడా చేయలేదు. ఆయన 10 minutes అయితే రెస్ట్లో పెట్టుకున్నాడు పిండిని. మేము అలా పెట్టకపోవడం వల్లేమో ఇదైతే ఫ్లాప్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.